హే హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారే అనుకుంటున్నా. నేను కూడా చాలా బాగున్నాను. అందరికీ ఫస్ట్గా సారీ, నేను వీడియోస్ అప్లోడ్ చేయలేకపోవడానికి ఒక రీజన్ ఉంది, అది లాస్ట్లో చెప్తాను. అలాగే చాలామంది 4th ఎపిసోడ్ అప్లోడ్ చేయండి అని అడిగారు, అందుకు కూడా చాలా థ్యాంక్స్. అలాగే నేను ఎక్స్ప్లెయిన్ చేసేదానికి నేను కొంచెం సపోర్ట్ చేస్తున్న అందరికీ చాలా చాలా థ్యాంక్స్. మీ సపోర్ట్ నాకు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. సరే, ఇప్పుడు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్లోకి వెళ్ళే ముందు ఇంతకుముందు 3 ఎపిసోడ్స్ అప్లోడ్ చేశాను అనమాట ఈ డ్రామాలోది. అవి చూసొచ్చి చూడండి, అప్పుడు మంచిగా అర్థమవుతుంది మీకు. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్లోనే హీరోయిన్ ఇలా మాట్లాడుకుంటుంటారనమాట. హీరోకి స్పెట్స్ పెట్టి పైకి లేసి ఉంటుందన్నమాట. అప్పుడు హీరో ఇలా అంటాడు, మిస్ టియా నా కళ్ళద్దాలు రెడ్ కలర్ని మాత్రమే క్లియర్ చేయగలదు, మీ మేకప్ని అంతగా క్లియర్ చేయలేకపోతుంది, సో మీరు లిప్స్టిక్ని తుడుచుకుంటారంటే తను కూడా రే నువ్వు అన్నట్టుగా చూసి సరే లిప్స్టిక్ తీసేస్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ బయట అసిస్టెంట్ నించొని ఉంటాడు. ఈ అసిస్టెంట్ ఇలా అనుకుంటాడనమాట, ఏంటి మన బాస్ టియా అన్ని పడేయడానికి చాలా ట్రై చేస్తున్నట్టున్నాడే అన్నట్టు తనలో తనే మాట్లాడుకుంటూ ఉంటాడు. ఇప్పుడు అలాగే హీరోయిన్ లోపల కూర్చొని, అంటే హీరోయిన్కి తన రెడ్ ఫోబియా గురించి తెలిసిపోయింది కదా, సో దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటారనమాట. హీరో ఇలా అంటాడు, నాకు ఐఎస్ సిండ్రోమ్ ఉందంటే అంటే రెడ్ ఫోబియా అంటే. అప్పుడు హీరోయిన్ ఉండి, అంటే మీరు అనేది ఏముంది అంటే నేను ముట్టుకోవడం వల్ల మీకు రెడ్ ఫోబియా తగ్గుతుందంటే, అవును, అలాగే రెడ్ ఫోబియా ఈ ఫోబియా అనేది కోట్లలో ఒకరికి మాత్రమే వస్తుంది, ఇది చాలా రేర్ అని ఏదో పెద్ద ఆస్కార్ అవార్డు విన్ అయిన టైప్లో అలా చెప్పుకుంటూ ఉంటాడు హీరో మాత్రం. అలాగే రెడ్ కలర్ని చూడగానే నా బాడీ బ్యాలెన్స్ అవుట్ అయిపోతుంది, అలాగే నాకు కళ్ళు తిరుగుతూ ఉంటాయి, ఒకవేళ ఇది ఎక్కువ అయిపోయిందంటే నేను కళ్ళు తిరిగి పడిపోతాను అనమాట అని చెప్తే, అప్పుడు హీరోయిన్ కానీ నేను ఎందుకని ఇలా అంటే, హీరో కూడా నాకు కూడా తెలియదు, నా పర్సనల్ డాక్టర్ దీనిపైన రీసెర్చ్ చేస్తున్నాడు అని చెప్తాడు. అప్పుడు హీరోయిన్ ఇలా అంటే, అయ్యో నేను నమ్మలేకపోతున్నాను, కానీ మీరు ఎందుకు అటు ఇటు తిప్పి చెప్పారు, ఒకేసారి చెప్పొచ్చు కదా అంటే, హీరో బుద్ధి లేకుండా ఒకవేళ నేను మీకు ముందే చెప్పింటే నా వీక్నెస్ని నువ్వు డబ్బులకి వాడుకుంటే అని తిక్కుల్లాగా మాట్లాడతాడనమాట. హీరోయిన్ ఒక రే నువ్వు అన్నట్టుగా చూసి మీరు ఎందుకు ఎప్పుడు అని నెగిటివ్గానే ఆలోచిస్తాడు, పాజిటివ్గా ఎప్పుడు ఆలోచించరా అని మాట్లాడుతుంది. ఇప్పుడు హీరో అంటే నేనేం పాజిటివ్ నెగిటివ్ అని చూడను, నువ్వే అలా చూస్తున్నానని నెగిటివ్గా అని అంటాడు. సో నేను ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలనుకుంటున్నాను, నేను మంచోడిని, నా మనసు చాలా మంచిది, సో అందుకోసం నేను ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్తే, అప్పుడు హీరోయిన్ నుండి ఇలా ఉంటుంది, మీరు ఇలా చేయడం వల్లనే, అలాగే మీ ఫోబియాని ఎవరికి తెలియకుండా చేయడం వల్లనే అని, అందుకే మిమ్మల్ని ఇలా చెడుగా అనుకుంటున్నారు అందరూ అని అంటుంది. హీరో ఉండి మిస్టీ అని ఇప్పుడు మనం మ్యాటర్కి వద్దాం, మీరు అవుతారు నా లైఫ్ అసిస్టెంట్, అలాగే ఫ్యాషన్ డిజైనర్ కూడా. అంటే హీరోయిన్ అలా అంతా కాదు, నేను కోరుకుంటున్నాను ఫ్యాషన్ డిజైనర్ అలాగే మీతో లివింగ్ అసిస్టెంట్ అంటే. హీరోయిన్ ఇది రెండిట్లో తేడా ఏముందని అడిగితే, హీరోయిన్ చాలా తేడా ఉంది, సీక్వెన్స్గా ఉండడం వల్లనే డిసైడ్ అవుతుంది అంటే హీరోయిన్. అప్పుడు హీరో మనసులో ఇలా అనుకుంటాడు, తిను చాలా మొండిది, నేను అనుకున్నంతకంటే చాలా తెలివైనది, అలాగే చాలా స్మార్ట్ కూడా అని తన మనసులో అనుకుంటాడనమాట. బయటికి సరే నేను ఒప్పుకుంటున్నాను అని అంటాడు. హీరోయిన్ అయితే సరే మనం ఇప్పుడు మిగతా కండిషన్స్ గురించి కూడా మాట్లాడుకుందాం అని అంటుంది. సో మనకి ఇప్పుడు అక్కడ ఏ కండిషన్స్ పెట్టుకున్నారని చూపారు, ఇప్పుడు ఆఫీస్ని చూపిస్తారనమాట హీరోది. అక్కడికి మన హీరో వచ్చి ఫైనల్గా వచ్చేసానని ఆఫీస్ బిల్డింగ్ని మొత్తం చూస్తుందనమాట. ఈ రోజు నుంచి ఇంకా ఇప్పటి నుంచి నా కళలు నిజం అవ్వబోతున్నాయని చెప్పి లోపలికి వెళ్తుంది అనమాట. వెళ్ళేటప్పుడు కూడా ఎలా వెళ్తుంది, చాలా మాస్గా వెళ్తుంది. తన ఐడి కార్డు ఉంటుంది కదా, అది అక్కడ ఉండే సెక్యూరిటీకి చూపిస్తుంది అనమాట. చూసుకో నేను కూడా ఈ ఆఫీస్లో జాబ్ చేస్తున్నాను అన్నట్టుగా ఒకలాగా చూపిస్తుంది అనమాట. ఆ సెక్యూరిటీ గార్డ్ ఉండి, అరే ఈ పిల్ల అనుకున్నట్టే సాధించేసింది కదా అన్నట్టు చూస్తాడనమాట ఆ జాబ్ కోసం. ఇక్కడ లోపల అసిస్టెంట్ ఏమో టైం చూసుకుంటారే ఈ పిల్ల ఇంకా ఏం రాలేదన్నట్టు చూస్తూ ఉంటాడనమాట. ఇక్కడికి హీరోయిన్ వస్తే తను ఉండి, మిస్టీయా మీకోసం బాస్ ఎదురు చూస్తున్నారు, అలాగే మీరు ఈ వాతావరణానికి అలవాటు పడాలి కదా అంటే, సరే వెళ్దామని చెప్పి హీరోయిన్ అక్కడి నుంచి వెళ్తుంది. హీరోయిన్ లోపలికి వెళ్తుంది అనమాట. హీరో క్యాబిన్కి అక్కడికి వెళ్ళి హీరోయిన్ మాట్లాడుకుంటారు. హీరోయిన్ ఉండి, మిస్టర్లు ఈరోజు నాకు ఆఫీస్లో ఫస్ట్ డే, నేను బాగా వర్క్ చేస్తాను, అలాగే అసిస్టెంట్గా మీ పర్సనల్ అసిస్టెంట్గా లివింగ్ అసిస్టెంట్గా అలాగే ఫ్యాషన్ డిజైన్గా బాగా వర్క్ చేస్తానంటే, హీరో ఉండి సరే మీరు మీ జాబ్ని బాగా చేసుకోండి, అలాగే ఈ కంపెనీకి ఇక్కడ ఉండే వాతావరణానికి అలవాటు పడండి అని చెప్తాడు. అని హీరోయిన్ అవంతా చెప్పి నేను వెళ్తాను, జాబ్లోకి వెళ్తాను, ఇంకా పనిలోకి వెళ్తానని అంటే హీరో ఆపి, నువ్వు ఫ్యాషన్ డిజైనర్ అలాగే నాకు అసిస్టెంట్ కూడా, సో నువ్వు చాలా డెలికేట్గా ఉండొచ్చు, ఫ్యాషన్ డిజైనర్ ఎలాగైనా ఉండొచ్చు, కానీ నా అసిస్టెంట్ మంచిగా ఉండాలి, పర్ఫెక్ట్గా ఉండాలని హీరోయిన్ దగ్గరికి వెళ్ళి, అట్లే హీరోయిన్ క్లిప్ కొంచెం కింద ఉంటుందన్నమాట, దాన్ని తీసి హీరో క్లిప్ నీట్గా వేస్తూ ఉంటాడు. ఆ
అప్పుడే అక్కడికి మన పానకంలో ఉడికొచ్చేస్తాడనమాట అసిస్టెంట్. తనతో పాటు ఇంకొక అమ్మాయి కూడా వస్తుందన్నమాట. వాళ్ళు చూస్తూ ఉంటారు. హీరో ఉండి అసిస్టెంట్తో చెప్తారనమాట, డిజైన్ అంటే ఫ్యాషన్ డిజైనర్ది ఒక ఆఫీస్ ఉంటుంది కదా వాళ్ళ కంపెనీలో, సో అక్కడికి తీసుకొని వెళ్ళాలంటే అక్కడ కట్ చేసి ఇక్కడ మనకి హీరోయిన్ పనిచేస్తుంది కదా ఫ్యాషన్ డిజైనర్, అక్కడ చూపిస్తూ ఉంటారు. అక్కడ ఒక లీడర్ ఉంటుంది కదా, తను అందరికీ వర్క్స్ చెప్తూ ఉంటుంది అనమాట, మీరు ఇలా చేయండి మీరు ఇలా చేయండి అన్నట్టు. ఇప్పుడు అక్కడికి మన అసిస్టెంట్ టియాన్ని తీసుకొని వస్తాడు. హీరోయిన్కి తనన అంటే అక్కడ ఉంటుంది కదా పెద్దగా, ఆమెను పరిచయం చేసి తిను మన ఫ్యాషన్ డిజైనర్కి డిజైన్ దానికి బ్యాక్ బోన్ లాంటివి తిను చాలా బాగా వర్క్ చేస్తుంది అన్నట్టు తను పొగుడుతూ ఉంటాడు అనమాట. అంటే ఈమె డిజైనర్ దానికి ఉంటుంది కదా డైరెక్టర్ అనమాట, డిజైన్ డైరెక్టర్ అనమాట. సో నాకు కొంచెం అటు ఇటుగా అవుతుంది, కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్. నుండి తనని విష్ చేస్తుంది అనమాట. ఇంకొక అతన్ని పరిచయం చేస్తారు కావ్ అని, తిను కూడా మంచిగా డ్రాయింగ్ వేస్తాడంటాడు. సో ఇతను అలాగే అసిస్టెంట్తో ఫస్ట్ క్యాబిన్కి వెళ్ళింది చూడు హీరో క్యాబిన్కి, ఆ అమ్మాయి గాసిప్స్ చెప్పుకుంటూ ఉంటారనమాట. ఇలాగే ఇంకా అందరిని అక్కడ పరిచయం చేసుకొని హీరోయిన్ కూడా నా పేరు టియా టియా, నేను మంచిగా వర్క్ చేస్తాను, మీతో వర్క్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది, మీ దగ్గర నుంచి నేను చాలా నేర్చుకుంటానంటే తను ఉంటుంది కదా డైరెక్టర్, తను ఉండి మాటలు ఎక్కువ పని తక్కువ అని చెప్పి వెళ్ళిపోతుంది అనమాట. చెప్పి ఇంకా అందరు వెళ్ళి పని చేసుకొని అని చెప్పి తన క్యాబిన్కి వెళ్ళిపోతుంది అనమాట. గాసిప్ చెప్పుకునే అమ్మాయి ఉంటుంది కదా, తినని గాసిప్ లేడీ అని చెప్పుకుందాం. తినుండి మేడం అంతే మాటలు కఠినంగా ఉంటాయి కానీ మనసు చాలా మంచిది వెన్నెలాంటిది అని చెప్తుంది అనమాట. ఇక్కడ హీరోని తన అసిస్టెంట్ని చూపిస్తారనమాట. హీరోకి తన అసిస్టెంట్ ఇలా చెప్తూ ఉంటాడు, ఈరోజు మధ్యాహ్నం బ్లూ స్కై ఎలిఫేర్ లోని పిల్లలు వాళ్ళు అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది. సో అక్కడ మీకు ఇష్టం లేని కలర్ రెడ్ కలర్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది, సో మనం టియాని కూడా తీసుకొని వెళ్దామా అని అడుగుతాడు. హీరో కూడా తనకి ఎలాంటి వర్క్ లేదా అంటే ఈరోజే జాయిన్ అయింది కదా, సో ఎలాంటి వర్క్ ఉండదని అసిస్టెంట్ చెప్తే సరే వెళ్ళు అంటాడు. తర్వాత వెళ్తూ ఉంటే మేనేజర్ హీరో ఆపి ఒక నిమిషం అంటాడనమాట. ఇప్పుడు మనకి ఫ్లాష్ బ్యాక్లో అంటే కండిషన్స్ పెట్టుకుంటారు కదా, ఆ కండిషన్స్ ఏంటివని చూపిస్తారనమాట. నేను ఏ టైంలో మీకు అసిస్టెంట్ని కానో ఆ టైంలో మాత్రం మీరు నా పనిని డిస్టర్బ్ చేయకూడదు, నా పనిని నేను చేసుకొని ఇవ్వాలి. అలాగే నా లివింగ్ అసిస్టెంట్ జాబ్ గురించి ఇక్కడ ఉండే ఎవరికి తెలియకూడదు, ఎందుకంటే ఎవరు కూడా నన్ను తప్పుగా అనుకోకూడదు కాబట్టి. అలాగే నాకు నమ్మకం ఉంది మీరు నా నిర్ణయాల్ని గౌరవిస్తారని అని ఉంటుంది. అక్కడితో ఫ్లాష్ బ్యాక్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు హీరో ఉండి ఇలా అంటాడు, ఇప్పుడు నేను ఇలా చేయడం వల్ల తను తప్పుగా అనుకుంటుందేమో అని నేను స్వయంగా వెళ్తానని హీరో వెళ్ళిపోతాడు అనమాట. అసిస్టెంట్ నన్ను పోవద్దని ఇతను వెళ్తున్నాడేమో అన్నట్టు చూస్తాడు అనమాట. ఫ్యాషన్ డిజైనర్ ఉంటుంది కదా అక్కడికి వస్తాడనమాట. అక్కడికి వస్తే తను ఉండి ఉండి లేచి గుడ్ మార్నింగ్ సార్ చెప్తే జస్ట్ నేను ఇక్కడ వర్క్ ఎలా జరుగుతుందా అని చూడడానికి మాత్రమే వచ్చానని చెప్పి అంతా చూస్తూ హీరోయిన్ దగ్గరికి వెళ్తాడనమాట. అందరినీ చూస్తూ హీరోయిన్ దగ్గరికి వెళ్తాడనమాట. హీరో దగ్గరికి వెళ్ళి 5 minutes దగ్గర పార్కింగ్ దగ్గర కలువ అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు అంటే ఏమి తెలియనట్టు అందరు పని చేసుకుంటున్నారు లేదా అని చూసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అందరూ హీరోయిన్నే చూస్తూ ఉంటారనమాట. ఏంటబ్బా ఎందుకు వచ్చాడు ఎందుకు వెళ్ళాడు అన్నట్టు చూస్తుంటే హీరోయిన్ ఏంటబ్బా అని అందరిని చూస్తుంది. అబ్బా ఇతను ఉన్నాడే అన్నట్టు ఉంటుంది అనమాట హీరోయిన్ ఇన్నర్ ఫీలింగ్. హీరోయిన్ అందరిని చూసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా వెళ్ళిపోగానే అందరు గాసిప్స్ మాట్లాడుకుంటారనమాట. ఇద్దరు చెప్పాను కదా వీళ్ళిద్దరు గాసిప్స్ చెప్పుకుంటూనే ఉంటారనమాట. ఇక్కడ ఏదో జరుగుతుందని తనంటే మనం తనని అంత త్వరగా అంచనా వేయలేం, ఎవరిని కూడా త్వరగా అంచనా వేయలేం కదా, వేయకూడదు కూడా అని చెప్తాడు. టియా చాలా అమాయకురాలు అనుకున్నాను కానీ తను చాలా ఇదిగా ఉంది అన్నట్టు మాట్లాడుకుంటారనమాట. సో అక్కడ కట్ చేసి మనకి హీరోయిన్ చూపిస్తారనమాట. హీరోయిన్ ఒక చోటుకి వచ్చింటారు, బీచ్ ఉంటుంది అక్కడ పక్కన, అలాగే ఒక రెస్టారెంట్ ఉంటుంది. అక్కడికి వచ్చి హీరోయిన్ చేయి మీద హీరో చేయబెట్టుకుంటే హీరోయిన్ అసలు ఇప్పుడు ఇక్కడికి రావాల్సినంత అవసరం ఏముంది, నాతో ఏం అవసరం ఉందిరా అన్నట్టుగా ఉంటుంది. హీరోయిన్ ఉండి ఇంకా ఉండి పట్లకి అడుగుతుంది, సార్ అసలు ఇక్కడ రెడ్ కలర్ అసలు లేనే లేదు, నాతో ఏం అవసరం ఉంది, అలాగే మీరు ఇక్కడికి వచ్చి షాంపెన్ తాగుతున్నారు ఏంటి ఇదంతా అంటే హీరో ఉండి ఇలా అంటాడు, మీకు వర్క్ అని చెప్పి ఖాళీగా ఉండడం ఇష్టం లేఉండదా అన్నట్టుగా ఉంటే అయ్యో అన్నట్టు చూసి ఆయన ఇలాంటి ఫాల్తూ పనుల వల్ల ఎలాంటి ప్రయోజనం లేదంటూ మాట్లాడుతున్నాయి హీరోయిన్. బదులు నన్ను ఆఫీస్లోనే వదిలేసింటే నేను నా డిజైర్ వర్క్ చూసుకుంటూ ఉంటాను కదా అంటే హీరో ఇలా అంటాడు, నేను ఇక్కడికి వచ్చినందుకు షేన్ గ్రూపు షేర్స్ చాలా ఎక్కువ పెరిగాయి, ఇది ఎలా ఫాల్తూ ఇది ఎలాగా అంత ఖాళీ లేని పని అన్నట్టుగా మాట్లాడతారు అనమాట. అయితే ఈ రెస్ట్ మూడు ఎప్పటికి వెళ్తుందంటే సరే నేను ఇప్పుడు వెళ్తున్నాను అన్నట్టు హీరో అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇప్పుడు హీరోయిన్ చూస్తూ అవుతుంటే పక్కన ఒక సౌండ్ వినిపిస్తుంది అనమాట. మీరు లోపలికి వెళ్ళకూడదు అన్నట్టు ఇట్లా మాట్లాడుకుంటుంటే ఎవరబ్బా అని హీరోయిన్ చూస్తే అక్కడ తన ఫ్రెండ్ రోజ్ ఉంటుంది. తను అక్కడ ఉండే అబ్బాయితో గొడవ పడుతుంటే నేను లోపలికి వెళ్ళాలి ఇంటర్వ్యూ తీసుకోవాలి అరే బాబు నన్ను వదలరా అన్నట్టు మాట్లాడుతుంటే హీరోయిన్ అక్కడికి వెళ్తుంది అనమాట. వెళ్ళి రోజ్ నువ్వేంటి ఇక్కడ ఏం చేస్తున్నావు అంటే హీరోయిన్ ఫ్రెండ్ రోజ్ ఉండి ఇలా అంటూ నేను ఇక్కడ ఒక ఇంటర్వ్యూ కోసం వచ్చాను కానీ ఇక్కడ ఈ ఇంటర్వ్యూ జరిగేలాగే లేదన్నట్టుగా మాట్లాడితే సరే అని ఇద్దరు పక్కన కూర్చొని మాట్లాడుకుంటూ అంటే హీరోయిన్ ఫ్రెండ్ రోజ్ ఉండి ఇలా అంటుంది, నేను ఇందాక ఒక వీడియో వేసాను జబ్బు పడ్డ సీఈఓ అలాగే తన హక్కుల కోసం పోరాడే అమ్మాయి గురించి అంటే దీనికి చాలా మిలియన్ వ్యూస్ వచ్చాయి. సో నా బాస్ నన్ను రిక్వైర్మెంట్ చేసి నాకు 5 million ఇచ్చారు,
$500 ఎక్కువ ఇస్తానన్నాడు. సో అందువల్ల నేను ఇక్కడికి వచ్చానని మాట్లాడుకుంటుంటాను. మళ్ళీ సాడ్ న్యూస్ చెప్పు, గుడ్ న్యూస్ చెప్పావు కదా అంటే హీరోయిన్ ఫ్రెండ్ లేసి ఇప్పుడు ఇలా మాట్లాడుతుంది. మిమ్మల్ని ఎప్పుడైతే గోస్ట్ ఐడికి పంపించామో అప్పటి నుంచి మీ వ్యూస్ తగ్గిపోయాయి. మీరు ఎలాగైనా మీ సమాధాన్ని మీరు పెంచుకోవాలన్నట్టు ఎవరితో చెప్తుంటే వింటున్నాను. అలాగే తను నాకు 1 వీక్ టైం ఇచ్చాడు విచిత్రమైన బాస్ని ఇంటర్వ్యూ చేయాలంటే. విచిత్రమైన బాస్ అని హీరోయిన్ అనుకుంటుంది. హీరోయిన్ కొద్దిసేపు ఆలోచన, ఓ మెంటల్ బాస్ అయితే నేను మా బాస్తో ఒకసారి ఇంటర్వ్యూ ఇస్తాడేమో కనుక్కున్నాడు. ఓ నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్ అని ఇద్దరు మాట్లాడుకుంటారు. అయితే నువ్వు నాకు న్యూస్ సిలై దగ్గర ఇంటర్వ్యూ వినిపిస్తా అంటే హీరో పేరు న్యూస్ సిలై అనమాట. లీ అన్నట్లు పిలుచుకుంటాను అనమాట. సరే నేను మా బాస్ని ఒకసారి అడిగి ట్రై చేస్తానంటే తన ఫ్రెండ్, ఓ నువ్వెంత మంచిదానివి, నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్ అన్నట్టు మాట్లాడుకుంటూ ఉంటారనమాట. సో ఇక్కడితో ఎపిసోడ్ 4 పార్ట్ 1 అయిపోయింది. పార్ట్ 2 ఈవినింగ్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తా. సో మీరు ఈవినింగ్ వరకు వెయిట్ చేయండి. ఈవినింగ్ ఎలాగైనా అప్లోడ్ చేయడానికే ట్రై చేస్తాను నేను. సో అంతవరకు వెయిట్ చేయండి. బాయ్. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.